ఎట్టకేలకు చిరుత దొరకటం అధికారులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఎందుకంటే గత 12 రోజులుగా కూడా ఇదే చిరుత అధికారులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. ఎట్టకేలకు కూడా ఈ చిరుత ఇప్పుడు చిక్కింది. మంచిరేవులో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లుగా తెలిపారు. అయితే 2 రోజుల క్రితం గోల్కొండ తారా మరతి మిలిటరీ ప్రాంతం నుంచి కూడా పక్కనే ఉన్న అటవీ భూమిలోకి ప్రవేశిస్తూ ఉండగా మంచిరేవుల అటవీ పార్కులోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత మొదటిగా కనిపించింది. దీంతో అధికారులు ఫారెస్ట్ టెక్ పార్కులో బోనులతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగర శివారులో గత 2 వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. మృగవని పార్కు గ్రేహౌండ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీన్ని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు 4 బోనులు ఏర్పాటు చేశారు. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మోయినాబాద్ ఎకోటిక్ పార్కులో ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు కూడా ఈ చిరుత చిక్కటం అనేది జరిగింది. చిలుకూరి జింకల పార్కు, గ్రేహౌండ్స్ క్యాంపస్, పోలీస్ అకాడమీ, గోల్కొండ మిలిటరీ కేంద్రం, మంచిరేవుల అటవీ ప్రాంతం అన్ని కలుపు కూడా సుమారు 20,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం అటవీ వాతావరణాన్ని పోలి ఉండటంతో చిరుత స్వేచ్ఛగా సంచరిస్తుంది. ఈ క్రమంలో గత గురువారం తెల్లవారుజామున చిరుత పులిని చూసినట్లు గ్రేహౌండ్స్ క్యాంపు సమీపంలో చూసిన పోలీస్ కానిస్టేబుల్ వెల్లడించడం జరిగింది. అది సంచరిస్తున్న ప్రాంతాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో గ్రేహౌండ్స్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కానీ ఎంతకీ కూడా చిరుత ఆచూకీ లభించలేదు. ఇంకా దాన్ని పట్టుకునేందుకు కూడా పలు ప్రాంతాల్లో బోన్లు, ఒక 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 7 బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఎట్టకేలకు కూడా ఆ చిరుత దొరకటం అనేది జరిగింది. ఇప్పుడు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 12 రోజులుగా కూడా చిరుత తిరిగి, అంటే ఈ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి చిరుత అక్కడ తిరుగుతూ కూడా ఎవరి మీద అటాక్ చేస్తుందని అక్కడ ఉన్న వాసులు కానీ వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇక టెక్ పార్క్లో ఉన్న బోన్లోనైతే చిరుతను మనం చూస్తూ ఉన్నాము. చిరుత దొరకటం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు కూడా ఈ 12 రోజుల తర్వాత అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. లేకపోతే ఈ 12 రోజులు కూడా అటు ప్రాంతాల వైపు ఉండేవారు, లేకపోతే వెళ్ళేవారు, అక్కడ అధికారులు ఉండేవారు కూడా అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. చిరుత ఏ సమయంలో అక్కడ సంచరిస్తుంది, ఎందుకంటే అప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు రికార్డ్ అవటం వల్ల చిరుత ఏ ప్రాంతాల్లో తిరుగుతుంది వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. అయితే తారామతి మిలిటరీ ప్రాంతం పక్కనే ఉన్న అటవీ భూమిలోకి ప్రవేశిస్తూ ఉండగా కూడా మంచిరేవుల అటవీ పార్కులోకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చిరుత చిక్కింది. దీంతో ఫారెస్ట్ టెక్ పార్కులో బోనులతో పాటు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 20 కెమెరాలు, ఒక 7 బోన్లను అక్కడక్కడ ఎక్కడెక్కడ చిరుత సంచరిస్తుందో చూసుకొని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 వారాలుగా కూడా ఈ చిరుత భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. అయితే 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేశారు. అయినా కానీ అది చిక్కకుండా అధికారులకు ముప్పు తిప్పలు పెట్టింది. ఇంక ఈ క్రమంలోనే అర్ధరాత్రి దాటాక మోయినాబాద్ ఎకోటిక్ పార్కులో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కటం జరిగింది. చిలుకూరు జింకల పార్కు, గ్రేహౌండ్స్ క్యాంపస్, పోలీస్ అకాడమీ, గోల్కొండ మిలిటరీ కేంద్రం, మంచిరేవుల అటవీ ప్రాంతం ఇవన్నీ కలిపి కూడా సుమారు 20,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం కూడా గ్రీనరీ ఉండటము, అడవిలాగా ఉండటంతో కూడా చిరుత స్వేచ్ఛగా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే గత గురువారం తెల్లవారుజామున చిరుతపులిని చూసినట్లుగా కూడా గ్రేహౌండ్ క్యాంపస్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ చెప్పడం జరిగింది. అది సంచరిస్తున్న ప్రాంతాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఫారెస్ట్ సిబ్బంది వెంటనే కూడా ఆ గ్రేహౌండ్స్లోనే గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత దొరుకుతుంది అని చెప్పి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎంతకీ కూడా చిరుత ఆచూకీ లభ్యం కాలేదు. ఇక అందుకని చెప్పి కూడా మొత్తం 7 బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 12 రోజులు వేచి చూసిన తర్వాత ఇప్పుడు చిరుత దొరకటంతో కూడా ఒక్కసారిగా కూడా ఊపిరి పీల్చుకున్నారు.